బుచ్చయ్య చౌదరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం అండి గారు. నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు కూడా గెలిచారు. ఇప్పుడు బనకచెర్ల విషయంలో తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్తోంది, ఆపోజిషన్ ఆబ్జెక్షన్ చెప్తోంది. ఎట్లా వీళ్ళని కన్విన్స్ ఏ విధంగా చేసుకొని ముందుకెళ్తారు? భరత్ గారు, నాకు తెలిసినంత వరకు గోదావరి వరదల ప్రాంతం వాణి గారు గౌడేశ్వరం ప్రాంతంలో ప్రాజెక్టు ప్రతి సంవత్సరం 3,000 నుంచి 3,000 టీఎంసీ సంవత్సరానికి పోతుంది. అది వెరీ క్లియర్. ఇక్కడ కూడా అప్పర్ గోదావరి లో ప్రాజెక్టు వస్తున్నాయి, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు వస్తున్నాయి, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు వస్తున్నాయి, కర్ణాటకలో ప్రాజెక్టు వస్తున్నాయి. ఆ సమస్య ఇబ్బందికరమైన పరిస్థితి. దానికోసం చంద్రబాబు గారు సార్, బుచ్చయ్య చౌదరి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి. ఫోన్ సిగ్నల్ కట్ అవుతుంది. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు చెప్పండి. అప్పుడు బాబిలి కూడా వెళ్ళి పోరాటం చేస్తున్నారు, మనం చూసాం. ఇవాళ ఎక్కడైతే వృధాగా పోతున్నారు ఎవరైనా. ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు వ్యతిరేకం కాదు, ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతంలో అక్కడ నీటి వనరులు అందాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల బట్ మహబూబ్నగర్ జిల్లాలో కానీ, కర్నూలు వరంగల్ కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, కరీంనగర్ లో కానీ, ఆదిలాబాద్ ఏరియాలో ప్రాజెక్టులు వస్తున్నాయి. మొన్న సమస్య ఏంటంటే రాజకీయ పోరాటం కోసం అడ్డు చెబుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి మిగిలి ఏదైతే సప్తానికి పోతున్న నీరు 200 టీఎంసీ తీసుకెళ్లినందువల్ల జలాలు మిగులుతాయి, ఏదైతే ఎలకేషన్ లో మిగులుతాయి. అయితే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ చేశారు. 1000 టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు కృష్ణాలో ఇచ్చి మీరు ఏమైనా ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్పి. ఇవాళ సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిని కలిసి ఆయన ఏమంటారంటే, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా నదుల అనుసంధానం అయితే మాకు ఓకే, బనకచెర్ల ద్వారా నాట్ ఓకే. అది అయ్యేది కాదండి, అది అయ్యేది కాదు. నా ఉద్దేశం అయ్యేది కాదు. అది గతంలో ఇప్పుడు ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ఇస్తే కృష్ణా డెల్టా కూడా బెటర్ కదా, ఇబ్బంది ఉండదు. లేదండి, నాగార్జున సాగర్ నుంచే 2 రాష్ట్రాలకు సంబంధించిన నీరు సక్రమంగా అందట్లేదు, మర్చిపోకండి. కుడి ఎడమ కాలంలో చివరి దాకా నీళ్ళు అందట్లా ఈ రోజు కూడా స్టిల్. అందుకనే ఇచ్చంపల్లి నుంచి గోదావరిని మళ్లించి నాగార్జున సాగర్ లో పోస్తే అటు కృష్ణా డెల్టాకు లాభం, ఇటు అసలు వాళ్ళు ఒకవేళ అది చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే వృధాగా పోతున్న నీరు 1000 టీఎంసీలు పోలవరం డౌన్ స్ట్రీమ్ నుంచి మేము తీసుకోబోతున్నాం. డౌన్ స్ట్రీమ్ లో తీసుకున్న నష్టం ఏంటి? పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా మనం డైవర్షన్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద భారీ ఎత్తున ఖర్చు అవుతుంది. నదులు అనుసంధానం చిన్న విషయమే కాదు. ఏదైతే వరదలు వచ్చినప్పుడు మేము మురిగిపోతా ఉన్నాం, నీరు అందినప్పుడు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో డౌన్ రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని మనం హరిద్దాం అంటే సరైనది కాదని నా ఫీలింగ్. ఒకటి, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టారు, ఆ ప్రాజెక్టులో దోసుకులు ఉన్నాయి, ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని. బీఆర్ఎస్ సంబంధించి నగర్ వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు? రాయలసీమకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మేము ఇస్తాము, నీరు ఉంది కదా అని చెప్పి మిగులు జలాలు వృధాగా పోతున్నాయి చెప్పిన మాట వాస్తవమే కదా. ఆయన ప్రపోజ్ చేసింది శ్రీశైలం ద్వారా ఆయన ప్రపోజ్ చేశారు. అప్పుడు మీరు వ్యతిరేకించారు. అప్పుడు జగన్ రెడీ ఉండే, బట్ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది కదా. మేము ఎప్పుడు కూడా 2 రాష్ట్రాల ప్రయోజనాలకి అడ్డంకి కాదు, తెలంగాణకి అడ్డంకి కాదు. తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతి ఉన్నా లేకపోయినా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము అడ్డుకోలేదు. ఇవాళ ఏదైతే మిగులు జలాలు సముద్రానికి పోతున్న జలాలను తరలించేదానికి అడ్డు చెప్పడం సరైనది కాదని నాకు ఫీలింగ్. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, చూస్తాం ప్రతి సంవత్సరం కూడా 1000 టీఎంసీలు సముద్రానికి పోతూ ఉన్నాయి. ఆ నీరు కొడిచి పట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి? వరదలు పైన వదిలేస్తారా? అడ్డుకోగలరా? పైన ఇచ్చపల్లి కానీ ఎక్కడైనా అడ్డుకోగల శక్తి ఉందా? అడ్డుకోలేరు కదా. నీరు వృధాగా మనకి ఎందుకు వెళ్తారు కదా జరిగేది. ఉభయ రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు, మన అందరూ కూడా తెలుగు ప్రజలు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడానికి రాయలసీమ, వెనుకబడ్డ రాయలసీమ నీరు అందాల్సిన అవసరం ఉంది. వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ కంటే వెనుకబడ్డ. అయితే ఇప్పుడు మీరు ఓన్లీ బనకచెర్ల కాకుండా వేరే రీడిజైన్, ఇప్పుడు తెలంగాణ చెప్తున్నట్టుగా కేసీఆర్ ప్రపోజ్ చేసినట్టు శ్రీశైలం గానీ, లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తున్న ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేస్తే ఇబ్బంది ఏంటి? రెండోది ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం
కృష్ణాలో వాటర్ అడిషనల్ గా తెలంగాణకు అలొకేషన్ చేయాలి అని కూడా అంటున్నారు వాళ్ళు. అవి కేంద్ర ప్రభుత్వం జల కమిషన్ చూసుకోవాల్సిన విషయాలు సార్. జల కమిషన్ ఆల్రెడీ ఉన్నాయి, ఎలకేషన్ ఎలక్టెడ్ వాటర్ ఉంది, మళ్ళా ఏదైనా ఉంటే ట్రిబ్యునల్ తెలుస్తుంది. అది మన పరిధిలో లేనిది ఏదైతే ఉందో మాకు సర్ప్లస్ వాటర్ కిందకి వెళ్ళిపోతున్న వాటర్ తీసుకుంటాం. వాళ్ళు తెలుగు గంగ పెట్టింది ఏది సర్ప్లస్ వాటర్ కింద. మిగులు జలాల్లో నుంచే మనం తెలుగు గంగ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దిగర జలాలు కాదు కదా ఇచ్చింది, రాయలసీమకి ఇచ్చింది నీరు కూడా. అంటే పోతిరెడ్డిపాడు అప్పుడు 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉండేది, దాదాపు చాలా పెరిగిపోయింది కదా, 44,000 అయింది. ఇప్పుడు 80,000 కూడా 80,000 కూడా జగన్ సమయంలో పెంచారు. తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులు ప్రారంభించింది చంద్రబాబు గారు, రామారావు గారి టైంలోనే మొదలైంది. శ్రీశైలం నుంచి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ టన్నెల్ ద్వారా వెళ్లే కార్యక్రమం కూడా ఆ రోజు మొదలైంది. ఆ విషయాలు మనం మర్చిపోవద్దు. మనకి 2 రాష్ట్రాలు మేలు పొందాలనేది మా ధ్యేయం. మిగులు జలాల గురించి అనవసరం వివాదాలు పెట్టేసి అక్కడ ఏదో మీరంటే మీరు. సార్ మీరు ఒక నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి. మనతో పాటు నాగన్ జనార్దన్ రెడ్డి గారు, మీ